నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ ముగ్గురి దారులు వేరువేరు. వారిలో ఇద్దరికి మరొకరంటే గౌరవం. ఆ ఇద్దరంటే ఆయనకు గౌరవమే. కాకపోతే వేరువేరు పార్టీలు ఉండటంతో ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేయాల్సిన పరిస్థితి. కానీ ఆయన మాత్రం ఇవన్నీ లేకుండా సింపుల్గా ప్రత్యర్థులను బుట్టలో వేసేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత ఆవేశంగా ఉన్నా సరే ఒక్క మాటతో కూల్ చేసేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏమా మాటలు చూద్దామా? తెలంగాణ అసెంబ్లీలో శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. అసెంబ్లీలో జానారెడ్డి, మండలిలో డి శ్రీనివాస్ కాంగ్రెస్ పక్ష నేతలు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం వీరి బాధ్యత. ఈ ఇద్దరూ తనకు వ్యతిరేకంగా నోరు తెరవకుండా సీఎం కేసీఆర్ ఓ మంత్రం కనిపెట్టేశారు. అది ఈ ఇద్దరి మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సీరియస్ సమయంలోనూ గట్టిగా మాట్లాడాల్సినప్పుడు కేసీఆర్ తనదైన మంత్రాన్ని జపిస్తుండటంతో జానా, డిఎస్ సైలెంట్ అయిపోతున్నారట. ఈ విషయాన్ని సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే చెబుతున్నారు. కీలకమైన విషయాలు చర్చకు వచ్చే సందర్భంలో వాటికి కాంగ్రెస్ మద్దతు కోసం కేసీఆర్ ఈ మంత్రాన్ని పఠిస్తున్నారు. తన ప్రసంగానికి ముందు పెద్దలు జానారెడ్డి గారంటూ మొదలు పెడుతున్నారు సీఎం కేసీఆర్. జానారెడ్డి గారంటే మాకు గౌరవం, ఆయన గారు చెప్పింది 100కి 100 కరెక్ట్ అని కేసీఆర్ కూల్ చేస్తుండటంతో అవతలి వైపు ఇక మాటలు లేవంటున్నారు. అధ్యక్ష, పెద్దలు జానారెడ్డి గారు చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని వారి ప్రసంగంలో లేవనెత్తినారు. అధ్యక్ష, విషయం ఏంటంటే అధ్యక్ష, వారు చెప్తున్నది 100% కరెక్టు, అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు చెప్పే సలహా 100% ప్రభుత్వం పాటిస్తుంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ అసెంబ్లీ అందరం కూడా కూర్చుందామి, మీ అన్ని సలహాలు తీసుకొని మన అందరం సాటిస్ఫై అయ్యే ప్రాజెక్టే మనం పెట్టుకుందాం. శాసనమండలిలో టీఎస్ విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారు కేసీఆర్. దీంతో ఈ ఇద్దరు నేతలు చప్పున చల్లారిపోతున్నారట. మాట్లాడాల్సినంత సీరియస్ గా మాట్లాడలేకపోతున్నారట. ఇది చూసి కాంగ్రెస్ సభ్యులు తల పట్టుకుంటున్నారు. అధ్యక్ష, శ్రీనివాస్ గారు చాలా అనుభవజ్ఞులు, వారు కన్సర్న్ వారు వ్యక్తం చేసినారు. అధ్యక్ష, శ్రీనివాస్ గారు చాలా అనుభవజ్ఞులు, వారు కన్సర్న్ వారు వ్యక్తం చేసినారు. అధ్యక్ష, శ్రీనివాస్ గారు చాలా అనుభవజ్ఞులు, వారు కన్సర్న్ వారు వ్యక్తం చేసినారు. ఒక పొగడ్తతో ఇద్దరు నేతలను కేసీఆర్ దారిలోకి తెచ్చుకుంటున్నారని గుసగుసలాడుకుంటున్నారు. గట్టిగా మాట్లాడాల్సిన నేతలిద్దరూ మౌనం దాల్చుతుండటంతో కాంగ్రెస్ సభ్యులకు ఏం చేయాలో పాలు పోవడంలేదట. ఇప్పటి వరకు జరిగిన 3 అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే సూత్రాన్ని కేసీఆర్, హరీష్ రావు, ఈటెల, కేటీఆర్ పాటించారు. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది టీఆర్ఎస్. ఈ పొగడ్తలు ఎంతవరకు వెళ్లాయంటే ప్రతిపక్ష నేత జానారెడ్డి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, అద్భుతమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారని కేసీఆర్ మెచ్చుకుంటుంటే అవతల వైపు విపక్ష నేతకు మాట పెగలటం లేదంటున్నారు. తన వ్యవహార శైలిపై సొంత పార్టీ సభ్యులు అసంతృప్తిగా ఉన్నా పట్టించుకోని జానారెడ్డి అధికార పార్టీ పొగడ్తలతో ఖుషీ అవుతున్నారట. అసెంబ్లీలో మంత్రుల